మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద హేమీలే అయినా రికార్డులను సృష్టించడంలో ఇద్దరికిద్దరూ సాటే. అలాంటి వీరిద్దరి సినిమాల గురించి, వచ్చిన క్లాస్ అండ్ రిజల్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి, వెంకటేష్ మధ్య మొత్తం 14 సార్లు బాక్సాఫీస్ వార్ జరిగింది. ముందుగా 1986లో ఆగస్టు 14న వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో మొదట వస్తే, దానికి 8 రోజుల గ్యాప్తో ఆగస్టు 22న చిరంజీవి చంటబ్బాయి సినిమాతో వచ్చారు. వీటిలో కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన వెంకటేష్ కలియుగ పాండవులు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. డబ్బు, మతం నుండి బయటపడిన హీరో ఎలా తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడాడు అన్నది మంచి ఆసక్తికరంగా కథను ముందుకు తీసుకువెళ్లారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. వెంకీ తొలి సినిమానే అయినా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇక దీనికి పోటీగా వచ్చిన చిరంజీవి చంటబ్బాయి మాత్రం బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చుతూ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ బ్రహ్మ జంధ్యాల గారు దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిరు టైమింగ్ కి మాత్రం సలాం కొట్టొచ్చు. అలా ఈ తొలిసారి క్లాస్ లో వెంకీ విన్నర్ గా నిలిచారు. ఇక రెండవసారి మళ్ళీ అదే ఏడాదిలో 1986లోనే వీరి మధ్య పోటీ వచ్చింది. ముందుగా వెంకటేష్ బ్రహ్మరుద్రులు సినిమాతో నవంబర్ 14న రాగా, దానికి 13 రోజుల తర్వాత నవంబర్ 27న చిరంజీవి ధైర్యవంతుడు సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగిలాయి. బ్రహ్మరుద్రుడు సినిమాలో వెంకీతో పాటు ఏఎన్ఆర్ గారు కూడా నటించారు. ఇక మూడోసారి మళ్ళీ ఆ తర్వాత ఏడాది అనగా 1987లో వీరిద్దరి మధ్య క్లాస్ వచ్చింది. భారతంలో అర్జునుడు సినిమాతో వెంకటేష్ మే 29న రాగా, దానికి వారం రోజుల గ్యాప్ తో చిరంజీవి చక్రవర్తి సినిమాతో మోహన్ బాబుతో కలిసి వచ్చారు. వెంకీని వరుస పరాజయాల నుండి బయట పడేయాలని దర్శకుడు కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఇక చిరంజీవి నటించిన చక్రవర్తి కొంత ఎంటర్టైన్మెంట్ గా నడిచి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. ఇక నాలుగోసారి వీరిద్దరి మధ్య తర్వాత సంవత్సరం 1984లో పోటీ వచ్చింది. రక్త తిలకం సినిమాతో వెంకటేష్ జనవరి 14న వస్తే, చిరంజీవి మంచి దొంగ సినిమాతో అదే రోజున రావడం జరిగింది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను కలకలలాడిస్తూ బయ్యర్లకు మంచి లాభాల్ని తీసుకొచ్చాయి. ఇక ఈ నాలుగోసారి క్లాస్ లో ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి. ఇక ఐదోసారి వెంకటేష్ చిరంజీవుల మధ్య 1988లో మళ్లీ పోటీ వచ్చింది. చిరంజీవి ముందుగా సెప్టెంబర్ 22న త్రినేత్రుడు సినిమాతో వస్తే, వెంకటేష్ వారసుడొచ్చాడు సినిమాతో అక్టోబర్ 3న రావడం జరిగింది. చిరంజీవి నటించిన మాస్ ఎంటర్టైనర్ త్రినేత్రుడు బాక్సాఫీస్ వద్ద పరాజయం చూడగా, వెంకటేష్ మూవీ వారసుడొచ్చాడు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. దీనికి డైరెక్టర్ మోహన్ గాంధీ, త్రినేత్రుడు డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి. ఇక ఆరోసారి మళ్ళీ 1989లో వీరిద్దరి మధ్య మళ్ళీ పోటీ వచ్చింది. ప్రేమ సినిమాతో వెంకటేష్ జనవరి 12న రాగా, దానికి 2 రోజుల గ్యాప్ తో చిరంజీవి జనవరి 14న అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో వచ్చాడు. రేవతితో కలిసి నటించిన వెంకీ ప్యూర్ లవ్ స్టోరీ ప్రేమ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. చిరంజీవి నటించిన మాస్ ఎంటర్టైనర్ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు బాక్సాఫీస్ రికార్డులను చెడుగుడాడుకుని ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనికి డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి. ఇక ఏడోసారి మళ్ళీ అదే ఏడాదిలో వీరిద్దరి మధ్య మళ్ళీ క్లాష్ వచ్చింది. ఈసారి ముందుగా చిరంజీవి రుద్రవీణ సినిమాతో జూన్ 16న వస్తే, దానికి 13 రోజుల గ్యాప్ తో జూన్ 29న వెంకటేష్ ధ్రువ నక్షత్రం సినిమాతో వచ్చాడు. కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన చిరు సినిమా మాస్ ఎంటర్టైనర్ గా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొట్టి ఫైనల్ గా మాత్రం యావరేజ్ గా నిలిచింది. వెంకటేష్ ధ్రువ నక్షత్రం వై. నాగేశ్వరరావు డైరెక్షన్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ని అందుకుంది. ఇక 8వసారి వీరిద్దరి మధ్య 1991లో క్లాష్ వచ్చింది. వెంకటేష్ శత్రువు లాంటి సెలెక్టివ్ స్టోరీతో జనవరి 2న రాగా, దానికి వారం రోజుల గ్యాప్ తో చిరంజీవి స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాతో వచ్చారు. వెంకటేష్ నటించిన శత్రువు మంచి మెసేజ్ అండ్ సెంటిమెంట్ డ్రామా అండ్ యాక్షన్ ఫార్ములాని మేళవించుకుని బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇక చిరు నటించిన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ పూర్తిగా నిరాశపరుస్తూ ఫ్లాప్ టాక్ ని మూటకట్టుకుంది. ఇక 9వసారి మళ్ళీ అదే ఏడాదిలో 1991లోనే వీరిద్దరి మధ్య క్లాష్ వచ్చింది. వెంకటేష్ క్షణం క్షణం సినిమాతో అక్టోబర్ 9న రాగా, దానికి 9 రోజుల గ్యాప్ తో అక్టోబర్ 12న చిరంజీవి రౌడీ అల్లుడు సినిమాతో వచ్చాడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన క్షణం క్షణం
ఓ రాబరీ చుట్టూ తిరిగే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ మూవీ. శ్రీదేవి హీరోయిన్. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ గా నడిచింది. ఇక దీనికి పోటీగా వచ్చిన చిరు రౌడీ అల్లుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నడిచింది. చిరు ద్విపాత్ర అభినయం చేసి ఆకట్టుకున్న ఈ మూవీకి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఇక మళ్ళీ 10వసారి చిరంజీవి వెంకీ మధ్య పోటీ 1992లో వచ్చింది. వెంకటేష్ సుందరకాండ సినిమాతో అక్టోబర్ 2న రాగా, దానికి వారం రోజుల గ్యాప్ తో చిరంజీవి ఆపద్బాంధవుడు సినిమాతో అక్టోబర్ 9న వచ్చాడు. వెంకటేష్, మీనా, అపర్ణ కలిసి నటించిన ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సుందరకాండ కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. కీరవాణి అందించిన పాటలు ఒక యాసెట్. ఇక కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరంజీవి ఆపద్బాంధవుడు విమర్శకుల ప్రశంసలు అయితే పొందింది, కానీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా మాత్రమే నడిచింది. తనని నమ్మిన కుటుంబం కోసం చిరంజీవి చూపించే విశ్వాసం, పడే కష్టం మనసున్న మనుషుల్ని హత్తుకుంటుంది. ఇక మళ్ళీ 11వసారి 1994లో వీరిద్దరి మధ్య క్లాస్ వచ్చింది. చిరంజీవి ఎస్పి పరశురాం సినిమాతో జూన్ 16న రాగా, దానికి వారం రోజుల గ్యాప్ తో వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్ రావడం జరిగింది. రెండు సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటకట్టుకున్నాయి. ఇలా ఈసారి క్లాస్ లో ఎవరి మూవీ కూడా విజయం సాధించలేదు. మళ్ళీ 12వసారి 1997లో వీరిద్దరి మధ్య క్లాస్ వచ్చింది. మాస్టర్ సినిమాతో చిరంజీవి అక్టోబర్ 30న రాగా, 6 రోజుల గ్యాప్ తో వెంకటేష్ పెళ్లి చేసుకుందాం సినిమా వచ్చింది. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో చిరు నటించిన మాస్టర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకటేష్, సౌందర్య కలిసి నటించిన పెళ్లి చేసుకుందాం మంచి ఫ్యామిలీ మెసేజ్ మూవీగా బాక్సాఫీస్ వద్ద హిట్ బాటలో నడిచింది. దీనికి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య. ఇక మళ్ళీ 2000 సంవత్సరంలో వీరిద్దరి మధ్య పోటీ వచ్చింది. ఈసారి చిరంజీవి అన్నయ్య సినిమాతో జనవరి 7న రాగా, దానికి వారం రోజుల గ్యాప్ తో వెంకటేష్ కలిసుందాం రా సినిమా వచ్చింది. అన్నదమ్ముల సెంటిమెంట్ తో పాటు చిరంజీవి తాలూకా మాస్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న అన్నయ్య మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే వెంకటేష్ కలిసుందాం రా దానిని మించి విజయం సాధించి ఏకంగా ఇండస్ట్రీ పాత రికార్డులను తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనికి డైరెక్టర్ ఉదయ్ శంకర్, సిమ్రాన్, కె విశ్వనాథ్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఇక 14వసారి చివరిగా 2001లో వీరిద్దరి మధ్య క్లాస్ రావడం జరిగింది. మృగరాజు మూవీతో చిరంజీవి జనవరి 11న రాగా, 3 రోజుల గ్యాప్ తో జనవరి 14న వెంకటేష్ దేవిపుత్రుడు వచ్చింది. గుణశేఖర్ డైరెక్షన్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సాగిన మృగరాజు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక పరాజయాన్ని చూడగా, వెంకటేష్, సౌందర్యాల సోషియో ఫ్యాంటసీ దేవిపుత్రుడు అబవ్ యావరేజ్ గా నిలిచింది. దీనికి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు.